ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియులారా, ఈ విధముగా మనము దైవభక్తులను గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు మనం బ్రదర్ ఏసన్న గారిని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ప్రియులారా, బ్రదర్ ఏసన్న గారి యొక్క పూర్తి పేరు తీపాలపూడి ఏసన్న గారు. ఏసన్న గారు హోసన్న మినిస్ట్రీస్ యొక్క వ్యవస్థాపకుడు, అంతర్జాతీయ సువార్థికుడు, బోధకుడు, పాస్టర్, అదేవిధముగా గాయకుడు మరియు గీత రచయితగా 40 సంవత్సరములు దేవుని యొక్క పరిచర్యలో ఉన్నారు. 1947వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో తీపాలపూడి నరసింహులు మరియు కమలమ్మ అనే దంపతులకు నెల్లూరు కబాడిపాలెంలో జన్మించారు. అతని తండ్రి హిందువు అయితే తల్లి మాత్రము రోమన్ క్యాథలిక్. ఆమె బిడ్డను ప్రసవించిన ప్రతిసారి 3 రోజుల్లో పిల్లవాడు చనిపోయేవాడు. ఆమె తన 5 పిల్లలలో 3 ఈ విధముగా కోల్పోవడం జరిగింది. ఆమె తన 6వ బిడ్డను ప్రసవించడానికి నెల్లూరు జిల్లాలోని సెయింట్ జోసెఫ్ హాస్పిటల్లో చేరడం జరిగింది. మార్చి 19వ తారీఖు 1947వ సంవత్సరంలో ఆమె ఒక మగపిల్లవానికి జన్మనిచ్చింది. ఆ పిల్లవాడు బ్రతికేందుకు కష్టపడుతున్న సమయంలో 3వ రోజు ఆమె బిషప్ విలియం బౌటర్ గారి యొద్దకు వెళ్ళి తన వేదనను, దుఃఖాన్ని అతని ముందు కనుపరిచింది. ప్రియులారా, బిషప్ బాలుడి కోసం ప్రార్థించి అతనికి ఏసన్న అనే నామకరణము చేయడం జరిగింది. బాలుడు దేవుని యొక్క గొప్ప వ్యక్తి అవుతాడని అతను ప్రవచించడం జరిగింది. ఏసన్నకు 10 సంవత్సరాలప్పుడు దెయ్యాల ఆత్మలతో బాధపడేవాడు మరియు సరైన మతిస్థిమితము లేకుండా నెల్లూరు వీధుల్లో తిరిగేవాడు. ఈ కారణముగా అతని చదువు 6వ తరగతిలోనే ఆగిపోయింది. ప్రియులారా, 7 సంవత్సరాలుగా పిచ్చివాడిగా తిరుగుతూ రక్తము యొక్క వాంతులతో ఫుట్పాత్లపై, రైల్వే ప్లాట్ఫారములపై నిద్రిస్తూ చాలా దయనీయమైన స్థితిలో తన జీవితాన్ని గడిపారు. ఫిబ్రవరి 15వ తారీఖు 1964వ సంవత్సరమున ఏసన్న గారు తన ఇంటికి వెళ్తున్నప్పుడు దారి తెలియకుండా వీధుల్లో తిరుగుతున్నప్పుడు ఒక క్రైస్తవ ప్రార్థనా సమావేశ స్థలానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఏమి జరుగుతుందో తెలీదు. అయితే అతను లోపలికి వెళ్ళి కూర్చొని అక్కడ జరుగుచున్న పాటలను, వాక్యమును వినడం జరిగింది. రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు అతనిపై చాలా ప్రకాశవంతమైన వెలుగు ప్రకాశించడం జరిగింది. ఆ అద్భుతమైన కాంతిలో యేసుక్రీస్తు యొక్క ముఖాన్ని ఏసన్న గారు చూడడం జరిగింది మరియు వెంటనే స్వస్థత కూడా పొందుకున్నారు. అదే రాత్రి మంచి ఆరోగ్యముతో 7 సంవత్సరాల తరువాత తన ఇంటికి తిరిగి వెళ్ళడం జరిగింది. మరుసటి రోజు రాత్రి కలుసుకున్న పాస్టర్ను సందర్శించారు. యేసుక్రీస్తు మాత్రమే తనను నయం చేశాడని బైబిల్ నుండి 2 వాక్యములను పాస్టర్ గారు ఏసన్న గారికి వివరించారు. అవి లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము, ప్రయాసపడి భారము మోసుకొని పోవచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండు అనే మాటలు ఏసన్న గారికి పాస్టర్ గారు చెప్పడం జరిగింది. 1966వ సంవత్సరంలో ఆయనకు 19 సంవత్సరాల వయసప్పుడు దేవుడు అతనిని పూర్తిగా పరిచర్యకు పిలవడం జరిగింది. దేవుని సేవ కోసం పిలుపునకు విధేయత చూపిన ఏసన్న గారు తన ఇంటిని, కుటుంబాన్ని విడిచిపెట్టి పెంతెకోస్తు చర్చిలలో చాలా సంవత్సరాలుగా పరిచర్య చేశాడు. 1976వ సంవత్సరంలో గుంటూరు జిల్లా లేమల్లెకు వచ్చి అక్కడ చిన్న సంఘాన్ని ప్రారంభించారు. 1986లో హోసన్న మినిస్ట్రీస్ని ఆరంభించారు. 1996వ సంవత్సరంలో గోరంట్ల వద్ద సువిశాల మందిరాన్ని నిర్మించారు. అదేవిధముగా దేశవ్యాప్తముగా
1500కు పైగా సంఘములను యేసన్న గారు స్థాపించారు. ప్రతి ఏటా మార్చి నెలలో గుడారాల పండుగను నిర్వహించేవారు. యేసన్న గారు వివాహం చేసుకుంటే భార్య సంతానము వలన దేవుని సేవకు ఆటంకము కలుగుతుందని భావించి ఆజాత బ్రహ్మచారిగా ఉండిపోయారు. ఆగస్టు 8వ తారీఖు 2012వ సంవత్సరమున తన 66వ ఏట గోరంట్లలో ప్రభువునందు యేసన్న గారు నిద్రించడం జరిగింది. ఈ విధముగా చనిపోతున్నప్పుడు యేసన్న గారు ఒకటే చెప్పడం జరిగింది, నేను చనిపోయిన తరువాత నన్ను మందిరములలో సమాధి చేయవద్దు. నేను అలా చేస్తే దేవునిని విడిచి నన్ను కొలవడం ప్రారంభిస్తారు అని చెప్పి నన్ను సాధారణ మనుషుల వలె శ్మశాన వాటికలలో మాత్రమే నన్ను సమాధి చేయండి అని చెప్పి ఆయన చనిపోయిన తర్వాత ఆయన చెప్పిన రీతిగా ఆయనను శ్మశాన వాటికల్లో మాత్రమే సమాధి చేయడం జరిగింది. ఈ విధముగా ప్రియులారా, యేసన్న గారు తన జీవితాంతము 40 సంవత్సరాలకు పైగా దేవుని యొక్క పరిచర్యలో ఎన్నో ఇబ్బందులకు, ఎన్నో కష్టాలకు, అవమానాలకు వచ్చి ఆయన సేవ చేయడం జరిగింది ప్రియులారా. కాబట్టి ఇలాంటి సేవను కూడా దైవ సేవకులమైన మనము చేయవలసిందిగా, అదేవిధముగా యేసన్న గారిని ఒక సాదృశ్యముగా మనము తీసుకొని అలాంటి త్యాగపూరితమైన జీవితాన్ని ఈరోజు ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా జీవించాలని కోరుతూ సెలవు తీసుకొనుచున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.